ఒకప్పుడు మగాళ్ళు తాగేవారండి, ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ తాగేస్తున్నారు. పైగా మనం 31st నైట్ మన ఆడవాళ్ళందరూ తాగేసి ఏం చేస్తున్నారట, రోడ్ల మీద గంతులేస్తూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత అంటే గాంధీ గారి కళల్ని నిజం చేస్తున్నారు. నిజంగా గాంధీ గారు తెలియక అన్నాడు కానీ ఏమనుకన్నారట, గాంధీ గారి కళ ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా నడి రోడ్డు మీద నడిచి వెళ్ళినప్పుడు నిజమైన స్వాతంత్రం. కానీ ఇప్పుడు ఒంటరిగా నడిచి వెళ్ళడం కాదు, బీర్ బాటిల్ ఇచ్చుకుని తాక్కుంటూ వెళ్ళిపోతుంది ఇవిడ. ఇప్పుడు కనుక గాంధీ గారు ఉంటే మన దగ్గరకు వచ్చి దండం పెట్టి మరి అంటాడు, అమ్మా ఎంత స్వతంత్రం వద్దమ్మా, దయచేసి ఇంటికి వెళ్ళిపోమ్మా, నాకు తెలియక అన్నానమ్మా అప్పుడు కళ, మరి మరీ ఇంత అడ్వాన్స్ అయిపోతుంది నాకు తెలియదమ్మా, దయచేసి ఇంటికి వెళ్ళిపోమ్మా మన కాళ్ళ ఎలా పట్టుకుని బతిమాలుతాడు ఆయన. మరి జాతిపిత కదా, తప్పదు మరి ఆయన, అంత అడ్వాన్స్ అయిపోయారండి. ఆడోళ్ళు తాగేటి పెట్టండి అంటే తాగేస్తారు. ఈరోజు తాగడం స్టేటస్ సింబల్ అనుకుంటున్నారు, కానీ బైబిల్ ఇచ్చే స్టేట్మెంట్ తెలుసా? చెప్పండి, తాగుబోతు వ్యభిచారు పరలోక రాజ్యంలో ప్రవేశించారు.